రెండు ఛాయలు తాగుతా ఓ నాడు 3 అవుతాయి కదానికి 30 రూపాయలు నీకు ఇచ్చిపోతావా మరి అయ్య పడుతుంది ఏం చేస్తావు రోజు రోజు ఇస్తావా నెలకు ఒకసారి ఇస్తావా ఏ లేదు నేను రోజు రోజు అవునా ఏ ఊరేమి ఇది ఇదే ఊరు ఏ ఊరిది కిషన్ నగర్ కిషన్ నగర్ ఇది బాల్కొండ నియోజకవర్గమా మీ ప్రశాంత్ రెడ్డి వచ్చిపోతున్నా 3 సార్లు గెలిపించిరుగా ఇక అత్తున్నాడు అంటే ఇక మనకు కాల్చు లేదు కానీ ఇక అత్తున్నాడట పోతున్నాడట ఇక మనం తెలియదు నాకు అబద్ధమైంది ఇక ఉన్నది చెప్తా ఇక నేను వీడికి అత్త ఇంటికి పోతా వ్యవసాయం చేసుకుంటా అంతే అంతేనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ మార్పు రావాలి మనం అందరం అనుకున్నాం కదా ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఇక ఇప్పటికైతే ఇచ్చిండు పైసలు కానీ ఇక అచ్చటి పైసలు పింఛన్ పైసలు అవి పైసలు వస్తారు ఇక ఇవైతే మోడీ వేసినాయి వచ్చినాయి ఇక మళ్ళీ ఈయనైతే ఇప్పుడు ఏమి ఇవ్వకపోయా పింఛన్ వస్తలేదు ఇప్పుడు 4000 వస్తలేదా లేదు పింఛన్ లేదు 2000 వేస్తుంది అరే 100 రోజులనే ఇస్తా అని చెప్పిండు కానీ 100 రోజులు ఇస్తున్నాడు ఇది వరకు ఇచ్చలేదు అవధమైంది ఇక ఇత్త అంటున్నాడు ఇక అందరితో మనం అన్నట్లు ఊకుంటున్నాం ఇక అడిగితే ఏమంటుండు మరి ఇక అడుగుతా ఏమో మనం మానసుంటులం పోయి అడుగుతామా సరిగా అవును ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కానీ లోకల్ వాళ్ళు ఉంటారు అంటే ఇస్తాడు ఇంకా 4 దూరం అని అంటున్నారు అంత ఎక్క ఇక ఏం లేదు ఇక ఇచ్చులు లేదు మా భార్య కాలు ఇరిపోయింది ఆ కాలు ఇరిపోయిందని కూడా రాసినాము కానీ అట్లా కూడా ఇస్తలేరు దేనికి వస్తలేవు ఇక ఆయన వేసిండు ఇచ్చిండు 3 లక్షలు పెట్టిండు ఇక అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక గంతలు అయితే నడిచింది మాకు ఇక 5 వరకు మా భార్యకు పింఛన్ రాదు ఏం రాదు 5 వరకు ఇక నాకైతే వస్తుంది భూమి ఉందానేమన్నా నాకు ఒక బిగడి భూమి ఉన్నది బీడ్ అంటే ఎంత ఎకరం అనే 1 ఎకరం 5 సార్లు ఉంటుంది రైతు బంధు వచ్చిందా రైతు బంధు ఇక అవే ముందు ఇచ్చిండ్రు మళ్ళీ ఇవ్వలే ఇక ఏం పంట ఇష్టం వెళ్ళా ఇక అరి పంటనే ఉన్నది అవునా పసుపు వేయలేదా నాకు తోట లేదు ఇక అర్ధకినల్లా పోయింది నా తోట అంతా ఆడ పసుపురం మీద ఇక ఏం లేదు ఇక ఏం లేని దానికి అదే వేసుకుంటున్నా ఇక నా కొడుకు కాలు ఈత పడిపోయింది ఆడికి కూడా పైసలు వస్తలేవు ఇక అప్పుడు ఏం చేయాలి ఇక రాసేసినాము రాసేయరన్నారు రాసి ఇచ్చినాము ఇది వరకు 1 రూపాయి లేదు అడిగి నా పెద్ద కొడుకు ఇక ఇప్పుడు నా చిన్న మన్మడికి ఇంకా లగ్గం కాలే ఏం కాలే ఇక పొలాడు బాధపడుతున్నాడు గదన్ కోసమే ఇక దయాభక్తి అల్లది ఇక ఏత్తే ఇక కొడుకు లేదు నా భార్యకు లేదు ఇద్దరికి తల్లికి కొడుకు కాలు ఇరిపోయింది సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇంకా 4 రోజులు టైం ఉంది ఇక ఉన్నది ఇక మనం వేయాలంటే మనకు కొంత వేస్తే వాళ్ళకు వేద్దాం వేసుడే ఓళ్ళమైతే ఏ రాజకీయమైనా కానీ వేసుడు ఉంటుంది కానీ వేద్దాము కానీ ఈ పైసలు ఇస్తే ఏదైనా వేసుడే ఉంటుంది ఇప్పుడు నేను ఏమంటున్నా ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు సెంట్రల్లో నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ వీళ్ళుండి పోటీ మీద ఉన్నారు నరేంద్ర మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం మళ్ళీ మోదీనే ఉండాలా మోదీ పరిపాలన ఎట్లా ఇప్పుడు ఇక కాంగ్రెస్ వాళ్ళు పైసలు లేకపోతే నేను మోడీకి ఎత్తా కుల చెప్తున్నా మరి వీళ్ళకి ఇస్తావా మరి పైసలు ఇస్తలేరు మాకు పింఛన్ ఎత్తలే ఏం వస్తలేదు ఎట్లా వేయాలా అవునే ఆల్రెడీ ఇక్కడ అధికారం వాళ్ళకి ఇచ్చినామే మరి అవునా మరి అట్లా ఎత్తే ఇక మరి ఆయన ఏమనేనంటని ఇక ఇంత బియ్యం ఇస్తున్నాడు కదా దానికోసం ఇట్టే ఎత్తున్నా ఎవరిస్తారు బియ్యం ఇక ఇప్పుడు అది చెప్తున్నాడు కదా మళ్ళీ మోడీ 5 ఏళ్ళు ఇంకా మళ్ళీ ఇస్తా అంటని ఇక వీళ్ళు కొన్ని అంటే గవేతోనే బతున్నాం మేము ఏం లేదు ఇక అంత ఇక ఏం చెప్పాలి సరిగా తెలుసా ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నారు అరవింద్ జీవన్ రెడ్డి బాజేడి గోవర్ధన్ 3 గురించి తెలుసా అనే నీకు తెలిసే ఇక నేను ఎక్కబోను కదా ఇక పోయి అందరితో పోతున్నా అడుగుతున్నాం అంతే ఇక అంత ఏం లేదు కానీ ఇస్తే వాళ్ళ దయనే ఇవ్వకున్నా వాళ్ళ దయనే సరే ఇప్పుడు అక్కడ 3వ సారి కూడా మోదీ ఉండాల్సిన అవసరం ఉందా లేకపోతే మార్పు రావాలి ఇక చేస్తే ఇక గట్ల ఆ పైసలు వచ్చున్నప్పటికే చెప్తున్నాడు నేను బియ్యం ఇస్తున్నాడు పైసలు ఇస్తున్నాడు అందుకోసమే నేను మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏ సప్పు లేదు ఇచ్చుడు లేదు ఇక అందుకోసమే నేను గట్ల అంటున్నా ఇక అది అప్పటికి ఇంకా 4 రోజులైతే ఎటు తిరుగుతుందో దేవుడు అన్నాడు ఇక అది ఏర్పడుతుంది ఈ అరవింద్ గురించి తెలుసా మీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ తెలుసు అందరు తెలిసి ఇప్పుడు ఏం చేయాలి నేను వాళ్ళు నా ఇంటికి వచ్చి ఇస్తారా అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు అంతే కదా ఇక లోకమందరికి వచ్చినప్పుడు నాకు కూడా వస్తే గదే దయ ఇప్పుడు నా భార్య నా కాలు ఇరిపోయిందంటే కదా నా కొడుకు ఆ వాతంకు కాలు ఈత పడిపోయింది ఇంటికాడ ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఏం చేయాలి నేను అదే బాధ ఉన్నది వాళ్ళకు కూడా పైసలు వస్తే మంచిగా ఉండ అన్నట్లు గంతే చేస్తే లేకపోతే ఇక నేను ఇంకా పొలం బిగి 5 దిశాల పొలం వేసుకుంటున్నా గంటే ఇంత బతున్నాం ఇక అంత ఏం లేదు అంతే సరే